కుప్పం మండలంలో నారా భువనేశ్వరి పైఫల్యం గ్రామం దత్తత కార్యక్రమంలో భాగంగా పైఫల్యం చేరుకున్న నారా భువనేశ్వరి పండగ వాతావరణంలో భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన పైఫల్యం గ్రామస్తులు భువనేశ్వరి పైన పూల వర్షం కురిపించిన పైఫల్యం గ్రామస్తులు మహిళలు పైఫల్యం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ పైఫల్యం గ్రామ ప్రజలకు తెలుగు మహిళలకు నా ఆడబిడ్డలకు అంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. గత వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన మీరు 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారు. వైసీపీ పాలనలో ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు అని అన్నారు. రాష్ట్రంలో నేడు కొలువు తీరిన కూటమి పాలనలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు పూర్తి స్వాతంత్రం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఒకే తాటిపై వచ్చి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు. చంద్రబాబు నాయకత్వం గురించి మీరందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా పేదల పొట్ట కొట్టింది. చంద్రబాబు ప్రజలకు ముఖ్యమైనవన్నీ అందిస్తారు. ఆగస్టు 15న పేదవారి కోసం అన్న క్యాంటీన్లు తెరుస్తారు అని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తెచ్చిన పైఫల్యం ప్రజలందరికీ నా నమస్కారాలు అంటూ మీ గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు నా వంతు కృషి చేస్తానని భువనేశ్వర్ తెలిపారు. దయచేసి అందరూ కొంచెం వెహికల్కి సైడ్ ఇచ్చి కొంచెం స్పీడ్గా పోనివ్వాలి. ఇంకా 2 గ్రామాలు ఉన్నాయి మేడం గారు వెళ్ళాల్సినవి. దయచేసి సహకరించండి ప్లీజ్. మీరంతా కొంచెం సైడ్ వచ్చారండి, మీరంతా ఇట్లా వచ్చారండి. హలో, ఇక్కడ ఉన్న జనతా సైడ్ లో చేయండి. మేడం గారు వస్తా ఉన్నారు. లేడీస్ దారి వదలన్నా, అక్కడ లేడీస్ ప్రతి ఒక్కరు లేడీస్ కి దారి వదలన్నా. జెంట్స్ అంటే సహకరించండి అక్క, లేడీస్ వస్తున్నారు వాళ్ళు. లేడీస్ మీటింగ్ ఇది. దయచేసి జెంట్స్ మొత్తం దయచేసి వెనకాల ప్రజలందరూ కూడా మొత్తం మహిళలు మాకు ముందుకు పంపించండి. దీని మీద ఎవరు ఎక్కండి, స్టేజ్ మీద ఇక్కడ ఎవరు ఎక్కదు, రచ్చపడి పడి ఎవరు ఎక్కండి. జెంట్స్ మొత్తం వెనకాలమ్మా. అదే కాకుండా పైపాలెం పంచాయతీ ప్రజలకి మరియు తెలుగుదేశం ఆడబిడ్డలకి, అదే కాకుండా మా కుటుంబం ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు వేశారు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు ఈ వైసీపీ ప్రభుత్వం గురించి. అరాచకాలు మీరు భరించలేక ఏదో వాళ్ళేదో చేస్తారని అనుకున్నారు. 1 ఛాన్స్, 1 ఛాన్స్, 1 మోర్ ఛాన్స్ అంట మిమ్మల్ని నమ్మించి వాళ్ళు ఓటు వేయించుకున్నారు. దాని తగ్గట్టే మీరు చూశారు వాళ్ళు ఏం చేశారు. ఒక్కటన్నా అభివృద్ధి చెందిందమ్మా ఆ ప్రభుత్వం కింద? మీరు చెప్పచ్చు, ఇక్కడ ఎవరు కొట్టరు. మీకు ఆ స్వాతంత్రం ఉంది, మీకు ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి. జరిగిందా లేదా అభివృద్ధి? రాష్ట్రం అంతా చూశారు. ఒక ఇండస్ట్రీ వచ్చిందా? మీకు మీ కుటుంబ ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలో తప్పకుండా, ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు. 15న ఆయన మళ్ళీ అన్న క్యాంటీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు రోజు చేశారు ఆ అన్న క్యాంటీన్లో. అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందర ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారో మంత్రి చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది.
తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అందరికీ తెలుసు. స్త్రీలకి ఉండే రక్ష ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా అది ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటు విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు